ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో శనిగ్రహం, 3వ స్థానంలో రాహుగ్రహం, 4వ స్థానంలో కుజగ్రహం, 5వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, 6వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 9వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత శుభాధిక్యత కూడా కలిగి ఉంటుందని తెలుస్తుంది. అయితే ఆలోచన తీరు, వ్యవహారం అంతా కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి ఆలోచనలు చేయగలుగుతారు, వాటిని సకాలంలో అమలు చేయగలుగుతారు. అలాగే ధన యోగాదులన్నీ కూడా సాధారణంగా అనుకూలంగానే ఉంటాయి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. అలాగే ధనం వృద్ధి అవుతుందని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలత ఉంటుంది. అందరినీ ఏదో ఒక రకమైన విషయాలలో బంధుమిత్రుల్ని కలవగలుగుతారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మొదలైన వాళ్ళందరితో కూడా మంచి సఖ్యతగానే ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులకి, విద్యా సంబంధించిన విషయాలకి, విద్యా సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. ఆర్థిక పరమైన రుణ ఒత్తిడి తగ్గుతుంది. రుణ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉంటుంది. పాత మిత్రులు, బంధువులు అందరినీ కలవగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య సాధారణమైన అనుకూలత ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు మొదలైనవన్నీ కూడా వృద్ధి కలుగుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి మంచి అనుకూలమైన పరిస్థితిలోనే ఉంటుంది. భాగ్యం వృద్ధి అవుతుంది. మనం పెట్టిన పెట్టుబడులన్నీ కూడా విలువలు పెరుగుతాయి. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచన చేసేవారికి ఇది బాగానే అనుకూలపడుతుందని తెలుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో మంచి అనుకూలత ఉంటుంది. ఆ అనుకూలత ప్రకారం ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, గుర్తింపు కలుగుతుంది. అలాగే ఆర్థికంగాను గౌరవప్రదంగాను మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అందరితో కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఆర్థికపరమైన ఖర్చులు కూడా సాధారణంగా ఉంటాయి, పెద్దగా ఎక్కువ ఉండవు, అనుకూలమైన పరిస్థితిలోనే ఉంటాయి. అలాగే ఈ మకర రాశి వారికి కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు, వ్యాపార ప్రయత్నం చేసేవాళ్ళు, వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలత బాగానే కుదురుతోంది. మొత్తంగా ఈ వారం అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతాయని తెలుస్తోంది. అయితే ఏలినాటి శని ప్రభావం కొద్దిగా ఉంటుంది. అయితే ఆ ప్రభావం కూడా చిన్న చిన్న ఆటంకాలతోనే సమసిపోతుంది.
అయితే ఈ వారం అంత అనుకూలమైన పరిస్థితిగానే చెప్పవచ్చు. శుభాధిక్యత కలుగుతోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.